నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. విజయోత్సవ ప్రాంగణంలో ఊహించని ఘోర దుర్ఘటన. సంబరాలు జరగాల్సిన చోట అదుపు తప్పి చావుకేక. ఎవరి తప్పిదంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట. అంచనా వేయటంలో నిర్లక్ష్యమా? జనం ప్రాణాలంటే లెక్కలేదా? ఇదే ఇవాల్టి ఫోకస్. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కల నెరవేరిన వేళ ఆ జట్టును విషాదం వెంటాడింది. బెంగళూరులో ఆర్సీబీ గెలుపు సంబరాలకు వెళ్లిన అభిమానుల్లో 11 మంది తొక్కిసలాటలో చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. ఈ తొక్కిసలాట అసలు ఎలా జరిగింది? ఎవరిది నిర్లక్ష్యం? లక్షలాది వస్తారని తెలిసినా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? స్టేడియం కెపాసిటీ 35,000. పోటెత్తింది లక్షలాది అభిమానులు. సంబరాలు జరగాల్సిన చోట చావు కేక. ఎవరి తప్పిదంతో తొక్కిసలాట. అంచనా వేయడంలో నిర్లక్ష్యమా? జనం ప్రాణాలంటే లెక్కలేదా? పోయిన ప్రాణాలకు బాధ్యులెవరు? గత పాఠాల అనుభవాలు నేర్చుకోరా? 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిచారు. ఆర్సీబీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కామన్. ఎక్కడోళ్ళు అక్కడే చేసుకుంటే నో ప్రాబ్లం. స్టేడియంలో విజయోత్సవాలు అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఎన్ని లక్షల మంది వస్తారో అంచనా వేసుకోవాలి. అందుకు తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలి. అదే విజయోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తుంటే ఫ్యాన్స్ ఊహించినంతగా పోటెత్తుతారు. క్రౌడ్ను కంట్రోల్ చేయాలంటే వేలాది మంది పోలీసులు ఉండాల్సిందే. కానీ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవాల్లో ఈ జాగ్రత్తలేవీ తీసుకోలేదని ఘటనను చూస్తే అర్థమవుతోంది. అభిమాన క్రికెటర్లను చూసేందుకు లక్షలాది మంది వస్తారని తెలిసినా ఎందుకీ నిర్లక్ష్యం? ఎవరిది పాపం? దీనికి ఎవరూ బాధ్యులు అంటే ఖచ్చితంగా అక్కడి సర్కారే అనే విమర్శలు వస్తున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనలో అడుగడుగునా వైఫల్యమే కనిపిస్తుంది. అధికారులు పకడ్బందీగా భద్రతా చర్యలు తీసుకుంటే ఈ స్థాయిలో ప్రాణనష్టం ఉండేది కాదు. పాసులున్నోళ్లకే అనుమతి అని ఒక్క మాట చెప్పి ఉంటే అన్ని లక్షల మంది రాకపోయేవారేమో. వచ్చినా స్టేడియం బయట ఉండేవాళ్లు. ఒక్కసారి లోపలకు ఎగబడేవారు కాదు. ఈ ఏడాది 6-7 తొక్కిసలాట ఘటనలు జరిగి 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీటిని దృష్టిలో పెట్టుకుని అయినా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకుంటే ఘోరం జరిగి ఉండేది కాదు. ఇక్కడ అభిమానము అదుపు తప్పింది. ఫ్యాన్స్ వెర్రి కూడా ఘటనకు మరో కారణం. అంత రద్దీ ఉన్న స్టేడియంలోకి దూసుకు వెళ్లడం, జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టకపోవడం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఎన్నో పరాభవాల తర్వాత ఆర్సీబీ కల నెరవేరడంతో దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ టీం ట్రోఫీతో బెంగళూరుకు రాగా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విమానాశ్రయానికి వెళ్లి ఆర్సీబీ జట్టుకు స్వాగతం పలికారు. విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, దినేష్ కార్తీక్లకు ఆయన పుష్పగుచ్చం అందించి వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత బెంగళూరు టీం ప్రత్యేక బస్సులో విధానసౌధకు చేరుకుంది. ఈ క్రమంలో వేలాది అభిమానులు ఆర్సీబీ జెండాలు పట్టుకుని విధానసౌధ దగ్గరకొచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా ఎర్ర సముద్రాన్ని తలపించింది. ఆర్సీబీ ఆటగాళ్లు బస్సులో వస్తున్న మార్గంలోనూ అభిమానులు సందడి చేశారు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్న చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాలకొచ్చేసరికి ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా జనం తాకిడితో చిన్నస్వామి స్టేడియం దగ్గర విజయోత్సవ వేడుక విషాదంగా మారింది. అహ్మదాబాద్లో ఐపీఎల్ కప్ గెలిచిన బెంగళూరు టీం బెంగళూరులో అడుగుపెట్టిన క్షణం శోకాన్ని మిగిల్చింది. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ తర్వాత స్టేడియంలో గ్రాండ్ సన్మానం ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. దీంతో ఆర్సీబీ క్రికెటర్లను చూసేందుకు లక్షల మంది క్రికెట్ స్టేడియానికి పోటెత్తారు. స్టేడియం సామర్థ్యం 35,000 మందే. కానీ లక్షలాది మంది ఫ్యాన్స్ రావడం, స్టేడియం లోపలికి దూసుకు వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. పోలీస్ భద్రత ఉన్నా, ముందస్తు ఏర్పాట్లు చేసినా ఊహించని విధంగా అభిమానులు రావడం, స్టేడియంలోకి దూసుకు వెళ్లేందుకు పోటీ పడడం, గోడలెక్కి గేట్లెక్కి స్టేడియంలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో గందరగోళం నెలకొంది. పోలీసులు ఎంత చెప్పినా, మైకుల్లో అనౌన్స్ చేస్తున్నా పట్టించుకోలేదు ఫ్యాన్స్. ఎక్కడికక్కడ తోసుకుంటూ ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే క్రికెట్ స్టేడియం గేట్ల దగ్గర తొక్కిసలాట జరిగింది. 18, 19, 20వ నంబర్ గేట్లు ఓపెన్ చేయడంతో అభిమానులు దూసుకొచ్చారు. అక్కడి నుంచి ఆర్సీబీ టీం స్టేడియంలోకి వస్తున్నారని తెలిసి 12వ నంబర్ గేట్ దగ్గరకు అభిమానులు పరిగెత్తుకుంటూ వెళ్లారు. పాసులతో సంబంధం లేకుండా స్టేడియంలోకి అభిమానులు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఆర్సీబీ అభిమానుల ఆనందాన్ని ఆవిరి చేసింది. తొక్కిసలాట ఘటన తర్వాత క్రికెట్ స్టేడియం గేట్లు మూసివేసి లాఠీచార్జి చేసి అభిమానులను చెదరగొట్టారు పోలీసులు. స్టేడియం వైపు ఎవరూ రావద్దని, ఇప్పటికే స్టేడియం ఫుల్ అయిందని ప్రకటించారు. క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారని ముందుగానే తెలిసినా సరైన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు ఉన్నాయి.
ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు బెంగళూరులో పెను విషాదానికి దారితీయడంతో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. తొక్కిసలాటలో ఊపిరాడక కొందరు, గాయపడి మరికొందరు ఇలా స్టేడియం ముందు ఆర్తనాదాలు, హాహాకారాలు చేశారు. మృతుల్లో పలువురు మహిళలు సైతం ఉన్నారు. క్షతగాత్రుల్ని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసుపత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. తొక్కిసలాట ఘటనతో ఆర్సీబీ క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. చిన్నస్వామి స్టేడియం వైపు వెళ్లే మెట్రో, ఇతర వాహనాలను నిలిపేశారు. తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ హృదయ విదారక ఘటనలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇది అత్యంత హృదయ విదారక ఘటన అని, ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందిన ఘటనపై సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించామని స్పష్టం చేశారు. విచారణ కమిషన్కు 15 రోజులు గడువు ఇచ్చినట్లు చెప్పారు. స్టేడియం బయట తొక్కిసలాట జరిగినా లోపల విజయోత్సవాలు ఆగలేదు. ఆర్సీబీ అభిమానులు ప్రాణాలు కోల్పోతే సెలబ్రేషన్స్ ఏంటని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. నిర్వాహకుల లోపాల వల్లే దుర్ఘటన జరిగిందని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణల్ని ఖండించిన కర్ణాటక ప్రభుత్వం 2 లక్షల మంది ఫ్యాన్స్ వస్తారని ఊహించలేదని అంటోంది. ఆర్సీబీ టీంని ఘనంగా సత్కరించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. బెంగళూరు విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు బస్ పెరేడ్ నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో విజయోత్సవ ర్యాలీ లేకుండానే చిన్నస్వామి స్టేడియానికి ఆర్సీబీ ఆటగాళ్లు చేరుకున్నారు. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, 1 కిలోమీటర్ వరకు ఆ జనసందోహాన్ని నియంత్రించడం పెద్ద ఛాలెంజ్ అని పోలీసులు పరేడ్కు అనుమతి నిరాకరించారు. పార్కింగ్ సదుపాయం పరిమితంగా ఉన్నందువల్ల విక్టరీ పరేడ్ లేదని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడం మంచిదైంది. లేకుంటే బెంగళూరు నగరవాసులు నరకం చూసుండేవాళ్లు. విజయోత్సవాలకు ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని ఊహించలేదన్నారు సిద్ధరామయ్య. స్టేడియంలో కూర్చునేంతమంది లేదా ఇంకాస్త ఎక్కువ మంది మాత్రమే వస్తారని అనుకున్నామని తెలిపారు. కానీ భారీ సంఖ్యలో తరలి వచ్చారన్నారు. స్టేడియం సామర్థ్యం 35,000 అయితే 2 లక్షల మందికి పైనే అభిమానులు తరలి వచ్చారన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామన్నారు. మృతుల్లో ఎక్కువగా యువతే ఉన్నారని చెప్పారు. ప్రేమాభిమానాల కంటే ప్రాణాలు ముఖ్యమని, అన్నింటికంటే ముందు మన భద్రతకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని సిద్ధరామయ్య హితవు పలికారు. Broken the gates also. So stampede has taken place. Nobody has expected so much of crowd will come because the capacity of the stadium is only 35,000 people. Only 35,000 seats are there. But 2 to 3 lakh people have come to participate in the celebration. I ordered magisterial inquiry and I given 15 days time. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ తొక్కిసలాటపై కర్ణాటక ప్రజలకు క్షమాపణ చెప్పారు. అదుపు చేయలేనంత మంది అభిమానులు వచ్చారని, పోలీసులు అప్పటికీ పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారని స్పష్టం చేశారు. ఏం ಮಾಡಬೇಕೋ ನಮ್ಮವರೆಲ್ಲ ಮಾಡಿದ್ದಾರೆ. I don't blame my police department. They have done their best. But ನೀವೇ ನಿಮ್ಮ ಕಣ್ಣಲ್ಲೇ ನೋಡಿದಿರಿ, ಕ್ರೌಡ್ ನೋಡಿದಿರಿ, ಯಾರು ಕಂಟ್ರೋಲ್, ಅವ್ರಿಗೆ ಯಾರಿಗೂ ನಾವು ಯಾರು ದೊಣ್ಣೆಗೆ ಬೀಸ್ಕೊಂಡು ಹೊಡೆಯೋಕ್ಕಾಗಲ್ಲ, ಇದನ್ನ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಏನು ಅರೇಂಜ್ಮೆಂಟ್ ಮಾಡಬೇಕು, ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪ್ರೊಸೆಷನ್ನ ಓಪನ್ ವೆಹಿಕಲ್ ಅಲ್ಲಿ ಬರಬೇಕು ಅಂತ ಅವ್ರದ್ದು ರಿಕ್ವೆಸ್ಟ್ ಇತ್ತು. ವಿ ಡಿ ನಾಟ್ ಅಲೋ. ನಂಬರ್ 1. ತಿರ್ಗಾ ವಿಧಾನಸೌಧದಿಂದ ಬರಬೇಕು ಅಂತಿತ್ತು, ಅಲ್ಲೂ ಮಾಡಲಿಲ್ಲ. ನಾವು ಪರಿಸ್ಥಿತಿ ನೋಡ್ಬಿಟ್ಟು ನಾವ್ಯಾರು ಭಾಷಣ ಕೂಡ ಮಾಡಕ್ ಹೋಗ್ಲಿಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಅಭಿನಂದನೆ ಸಲ್ಲಿಸಕ್ ಹೋಗ್ಲಿಲ್ಲ. ಅವ್ರಿಗೆ ರಾಜ್ಯದ ಪರವಾಗಿ ಗೌರವ ಕೊಡಬೇಕು, ಕೊಟ್ಟು ಇಲ್ಲೂ ಅಷ್ಟೇ ನಾನು ಅವ್ರಿಗೆ ಡೈರೆಕ್ಷನ್ಸ್ ಕೊಟ್ಟೆ. ನಮ್ಮ KCA ಸೆಕ್ರೆಟರಿಗೆ ಪ್ರೆಸಿಡೆಂಟ್ಗೆ ಎಲ್ಲ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡಿಕೊಂಡೆ. ವಿತಿನ್ 10-15 minutes ವಿ ಶುಡ್ ಕ್ಲೋಸ್ ದಿ ಫಂಕ್ಷನ್ ಅಂತೇಳಿ. ఈ దుర్ఘటనకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీజేపీ ఆరోపించింది. సరైన ప్రణాళిక లేకుండా జనాన్ని నియంత్రించడంలో విఫలమవడం వల్లే ఇంతటి విషాదం చోటు చేసుకుందని కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి విమర్శించారు. ప్రచారం కోసం ఆరాటపడ్డారే తప్ప సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఫైర్ అయ్యారు. అత్యవసర సేవల్ని పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ దురదృష్టకర నిర్ణయం తీసుకుందన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. దీనికి బాధ్యులను తేల్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ ఆరోపణలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఖండించారు. ఆరోపణలు చేయడం వారి పని, ప్రజల్ని కాపాడడం తమ పని అన్నారు.
ఎవరి వాదనలు ఎలా ఉన్నా బలైంది మాత్రం ప్రజలు. సరైన భద్రతా చర్యలుంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదనేది నిజం. మరోవైపు స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ సంబరాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టేడియం బయట తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోతే స్టేడియం లోపల ఈవెంట్ కొనసాగించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. బయట హాహాకారాలు ఆర్తనాదాలు చేస్తూ తొక్కిసలాటలో అభిమానులు ప్రాణాలు కోల్పోతే సెలబ్రేషన్స్ ఏంటని ఫైర్ అవుతున్నారు. ఇంత విషాదం జరిగితే ఇదేమీ పట్టనట్లుగా లోపల నవ్వులు సంతోషంతో ఫోటోలకు ఫోజులేంటని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఈ విమర్శలపై ఐపీఎల్ చైర్మన్ మౌనం వీడారు. స్టేడియం లోపల ఉన్న తమకు తొక్కిసలాట జరిగిన విషయం తెలియదని, అఫీషియల్స్ కు కూడా సమాచారం లేదని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ చెప్పుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే ఈవెంట్ యాజమాన్యంతో తాము మాట్లాడామని, ఈవెంట్ను త్వరగా ముగిస్తామని తమతో చెప్పారని ఆయన అన్నారు. ఆర్సీబీ జట్టు యాజమాన్యం కూడా ఈ తొక్కిసలాట ఘటనపై స్పందించింది. సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఘటన గురించి తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యామని, ప్రతి ఒక్క ఆర్సీబీ అభిమాని భద్రత తమకు ఎంతో ముఖ్యమని, చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నామని ఆర్సీబీ పోస్ట్ చేసింది. స్టేడియం బయట ఉన్న పరిస్థితి గురించి తెలిసిన వెంటనే ఈవెంట్ను త్వరగా ముగించామని, ప్రభుత్వం సలహాలను పాటించి ఈవెంట్ ముగించేశామని ఆర్సీబీ తెలిపింది. ఈ తొక్కిసలాట ఘటనలో గాయపడిన ఆర్సీబీ సపోర్టర్స్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అటు బీసీసీఐ రియాక్ట్ అయింది. నిర్వాహకుల లోపాల వల్లే ఈ దుర్ఘటన జరిగిందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కామెంట్ చేశారు. గతేడాది వెస్టిండీస్లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు ముంబైలో బీసీసీఐ విజయోత్సవ సభ నిర్వహించినప్పుడు స్థానిక క్రికెట్ సంఘం, ముంబై పోలీసులు, అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి పక్కా ప్రణాళిక రచించామని, లక్షలాది మంది హాజరైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని గుర్తు చేశారు. అలాంటి ప్రణాళికకు సమయం పడుతుందని, హడావుడిగా చేయకూడదని చెప్పారు. సెలబ్రిటీలు, క్రికెటర్లు అంటే అభిమానులకు పిచ్చి ప్రేమ ఉంటుంది. వాళ్లను చూసేందుకు ఎగబడుతున్నారు. టీవీల్లో కాదు, రియల్గా చూసేందుకు ఎంత దూరమైనా వెళుతూ ఉంటారు. ఫలానా దగ్గరకు వస్తున్నారంటే ఫ్యాన్స్ పరిగెత్తుకుంటూ వెళ్తారు. అదే స్టేడియంలో సంబరాలంటే ఎవరు ఊరుకుంటారు? అసలే కుర్రకారు లక్షల్లో ఎగబడ్డారు. అభిమాన క్రికెటర్లను చూడాలన్న ఆతృతలో జరగబోయే ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయారు. నిర్వాహకులు సరైన భద్రతా చర్యలు చేపట్టలేకపోయారు. ఫలితంగా 11 మంది బలైపోయారు. పోలీసులు లాఠీ చార్జ్కు ప్రయత్నిస్తుండగా ఫ్యాన్స్ స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. వారిని తొక్కుకుంటూ పోయినట్లు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పోలీసుల్ని బ్లేమ్ చేయొద్దని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంటున్నారు. ఫ్యాన్స్ను నియంత్రించడానికి 5,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు స్పష్టం చేశారు. ఆనందం మాటున విషాదం, సంబరం వెనుక శోకం, నిర్వాహకుల నిర్లక్ష్యం, జనం ప్రాణాలతో చెలగాటం. బెంగళూరు తరహా ఘటనలు దేశంలో ఏడాదిలో 6-7 జరిగాయి. ఢిల్లీ, ప్రయాగ్రాజ్, గోవా, తిరుపతి, హైదరాబాద్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వరుస ఘటనలు జరుగుతున్నా మేల్కోరా? నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఇంకెంతమంది బలవ్వాలి? బెంగళూరు స్టేడియం గేట్ దగ్గర ఉన్న పైకప్పు కూలడంతో తొక్కిసలాట ప్రారంభమైందని తెలుస్తోంది. ఒక్కసారిగా ఫ్యాన్స్ స్టేడియంలోకి దూసుకురావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈ క్రమంలో లాఠీచార్జ్ జరిగింది. స్టేడియం ఖాళీ చేయాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయినా వారు పట్టించుకోకుండా దూసుకు వెళ్లారు. తొక్కిసలాటలో ఏ సమయంలో ఏం జరిగిందనే విషయానికొస్తే బుధవారం మధ్యాహ్నం 3:49 ఆర్సీబీ టీం బెంగళూరుకు చేరింది. 4:47 విధానసభ ప్రాంగణానికి వచ్చింది. 5:10 భారీ వర్షంలోనే ఆర్సీబీ టీంకు సత్కారం జరిగింది. 5:16 చిన్నస్వామి స్టేడియం దగ్గర లాఠీ చార్జ్ అయింది. 5:16 బ్యారికేడ్లు దూకిన ఫ్యాన్స్, తొక్కిసలాట జరిగింది. 5:30 ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరా తీశారు. 5:47 స్టేడియం దగ్గరకు అంబులెన్సులు చేరుకున్నాయి. 5:50 8 మంది చనిపోయినట్లు ప్రకటించారు అధికారులు. 5:53 చేతులెత్తేశారు పోలీసులు. 6:01 11 మంది చనిపోయినట్లు ప్రకటించారు. ఏడాది కాలంలో దేశంలో తొక్కిసలాట ఘటనలు పెరిగాయి. 6 పెద్ద ఘటనల్లో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఈ ఏడాది ఫిబ్రవరి 15న తొక్కిసలాట జరిగింది. 11 మంది మహిళలు, 5 చిన్నారులతో సహా 18 మంది మరణించారు. మహాకుంభమేళాకు ప్రయాగ్రాజ్ వెళ్లే రైళ్ల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ప్లాట్ఫామ్లో 14-15లను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై కొందరు ప్రయాణికులు దిగుతుండగా జారిపడడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనకు 15 రోజుల ముందు ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. జనవరి 29న తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు. మౌని అమావాస్య రోజు అమృత్ స్నాన్ ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఈ ఘటన జరిగింది. మేలో ఉత్తర గోవాలోని షిర్గావ్లో వార్షిక లైరాయిదేవి జాతరలో తొక్కిసలాట జరిగింది. 6 మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. పనాజీకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రఖ్యాత శ్రీ దేవి లైరాయి ఆలయం దగ్గర ఇది చోటు చేసుకుంది.
వార్షిక ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తగినంత భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఈ గందరగోళానికి కారణమైంది. తిరుపతిలో వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా విష్ణు నివాసంలో జనవరి 8న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 భక్తులు చనిపోయారు. 10 రోజుల ఉత్సవానికి సంబంధించిన దర్శన టోకెన్లను జనవరి 9న ఉదయం 5 గంటల నుంచి పంపిణీ చేయాల్సి ఉండగా వేలాది మంది భక్తులు ముందు రోజు రాత్రికే టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్ల దగ్గర క్యూ కట్టారు. ఒక్కసారిగా టికెట్ కౌంటర్ల దగ్గరకు జనం దూసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. గతేడాది డిసెంబర్ 4న హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 ది రూల్ సినిమా ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసినప్పటికీ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించింది. ఆమె 9 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ గాయపడ్డాడు. 2024 జూలైలో ఉత్తరప్రదేశ్లోని హాత్రస్లో భోలేబాబాగా పేరు పొందిన నారాయణ్ సకార్ హరి సత్సంగ్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 121 మంది చనిపోయారు. సత్సంగ్ నిర్వాహకులు 80,000 మందికి అనుమతి కోరగా 2.5 లక్షల మందికి పైగా వచ్చారు. అంచనాలకు మించి జనం రావడంతో పరిస్థితి కంట్రోల్ తప్పింది. ఇప్పుడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర ఈ తరహా ఘటన జరిగింది. ఆర్సీబీ విజయోత్సవాలు ఫ్యాన్స్కు విషాదాన్ని మిగిల్చాయి. స్టేడియానికి లక్షలాదిగా రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు అన్నింట్లో నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు జనం కూడా పర్యవసనాలు ఆలోచించకుండా ఎగబడడంతో తొక్కిసలాటలు జరిగాయి. అభిమానం ఉండాలి, కానీ అది హద్దులు దాటొద్దు. ఇదే కాదు, ఇంకేదైనా ఇంతే. సభ, సమావేశాలు, మేళాలు జరిపే నిర్వాహకులు సరైన భద్రతా చర్యలు చేపట్టాలి. అప్పుడే ఇలాంటి ప్రమాదాలని నియంత్రించవచ్చు. గతం తాలూకు పాఠాలు నేర్చుకోవాలి. లేదంటే మళ్లీ ఇలాంటివి జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం. ఏ ఈవెంట్ అయినా ఎక్కడ ఉన్నా క్షణాల్లో తెలిసిపోతుంది. సెలబ్రిటీలు వస్తున్నారని తెలిస్తే లక్షలాది ఎగబడుతూ ఉంటారు. అనుమతి ఉందా లేదా అని ఆలోచించరు. పొలోమని దూసుకుపెడుతూ ఉంటారు. జరగబోయే ప్రమాదాల గురించి పట్టించుకోరు. పిచ్చి అభిమానంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సభ, సమావేశాలు, మేళా నిర్వహించేవాళ్లు ఎంతమంది జనం వస్తారో అంచనా వేయడం లేదు. ఆ ఈవెంట్లో ప్రయారిటీ ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. సెలబ్రిటీలు, క్రికెటర్లు వస్తున్నారంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్దిష్టమైన ప్లానింగ్ ఉండాలి. అంచనాలకు మించి జనం వస్తే ఏం చేయాలో ముందే ఊహించాలి. ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. వచ్చినా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ముందస్తుగా చర్యలు చేపట్టాలి. లేదంటే పదే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది.